హలో పీపుల్, వెల్కమ్ టు రీస్టార్ట్ అండ్ రైస్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు రెసిపీ టొమాటో డ్రమ్ స్టిక్ రసం. సో ఈ రెసిపీ నేను చాలా టైమ్స్ ట్రై చేశాను. ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ విత్ యూ. సో ఇంగ్రీడియంట్స్ ఆర్ సింపుల్: టొమాటో, చిల్లీస్ అండ్ డ్రమ్ స్టిక్స్. మనం నార్మల్ బిగ్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు బికాజ్ మనం ఆల్రెడీ కుక్కర్లో విజిల్ పెడతాం కాబట్టి. సో టొమాటో రసం అయితే జనరల్గా ఓన్లీ టమాటోస్ ఇంక్లూడ్ చేస్తాము. ఇందులో మనం డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో మనం ఒక కుక్కర్లో టమాటోస్ అన్నీ వేసుకొని చిల్లీస్ అండ్ డ్రమ్ స్టిక్స్ వేసేసి కొంచెం టామరిండ్ వేసుకోవాలి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక లెమన్ సైజ్ అంత టామరిన్ వేసుకుంటే చాలు, చింతపండు. అందులో మనం పసుపు, ఉప్పు వేసుకొని కావాల్సినన్ని కొన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేయడమే. సో దీనికి ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అదంతా బాగా ఉడికిపోయింది. సో నౌ మనం అది మిక్సీ జార్లోకి తీసుకొని, ఇమీడియట్లీ అయితే మిక్సీ చేయొద్దు, అది ప్రాపర్ కూలింగ్ అవ్వనిచ్చి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం ఇదంతా ఒక స్ట్రెయినర్లోకి తీసుకొని ఆ పల్ప్ అంతా సపరేట్ చేయాలి. ఈ టైంలో అది కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది కన్సిస్టెన్సీ. మొత్తం స్ట్రెయిన్ చేశాక లాస్ట్లో కొన్ని వాటర్ ఇంక్లూడ్ చేసుకొని పల్ప్, యాక్చువల్ పల్ప్ అంతా సపరేట్ చేసేయాలి. సో మనం ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే, పిల్లలు తినడానికి ఇది చాలా ఈజీ వే. బికాజ్ నార్మల్ డ్రమ్ స్టిక్స్ కూడా మనం టమాటో రసంలో ఇంక్లూడ్ చేయొచ్చు, అలానే తినేయొచ్చు. బట్ పిల్లలు అందరూ తినరు కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ వే. అండ్ మొరింగా స్టిక్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. సో డెఫినెట్లీ ఇది మన రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రసం రెడీ అయ్యింది కాబట్టి నౌ వీఆర్ టేకింగ్ సమ్ ఆయిల్. అందులో యాడ్ మస్టర్డ్ సీడ్స్, జీరా. అవి మంచిగా వేగాక దెన్ ఇంక్లూడ్ సమ్ ఆనియన్స్. తర్వాత క్రష్డ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ కర్రీ లీవ్స్. ఇన్ కేస్ మీకు గార్లిక్ ఫ్లేవర్ నచ్చితే కొంచెం ఎక్స్ట్రా గార్లిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఎందుకు అని అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఈ రసంకి సట్టల్ టేస్ట్తో చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. సో ఐ హ్యావ్ యాడెడ్ గార్లిక్ హియర్. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోవాలి. వేగిపోయాక దెన్ వీ కెన్ ఇంక్లూడ్ ద రసం హియర్. ఆ రసం బాయిల్ అవుతున్నప్పుడు మనం సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మనం ఈ బాయిలింగ్లోనే ఉంచాలి, అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇది రెగ్యులర్ రసం లాగా కాకుండా, వాటర్ కన్సిస్టెన్సీ లాగా కాకుండా థిక్గా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఆనియన్స్ అండ్ చిల్లీ పౌడర్ ఇలాంటివి స్కిప్ చేసి వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూప్ ఆల్సో. సో చూస్తుంటే మన రసం రెడీ. వేడి వేడి అన్నంలో రసం అండ్ ఒక పాపడ్, బెస్ట్ కాంబినేషన్ ఎవర్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.